15 దాకా చూసిండాము. దీనిలో మొదట మన ఏం చూతానే ఉంటే கர்மயோகம், அதாவது 2 லைஃப் ஸ்டைல், 2 சாதனை உபாயம், வாழ்க்கை முறை 2, దాని అడంజే సాధనகள் 2. வாழ்க்கை ముறை ఏమేమి? ఆ సన్యాస మార్గం అనేది నివృత్తి మార్గం, அடுத்து பிரவృத்தி మార్గం అనేది ఈ கர்மயோக வாழ்க்கை, கிரகஸ்த ஆசிரம வாழ்க்கை. ఈ 2 வாழ்க்கை முறை కాబట్టి సాధనలు 2 வாழ்க்கை మురైని పిన్బట్రే వాళ్ళని ఈ 2 సాధనని కడపిడిచే అవ్వాల. ఏం సాధనే? కర్మయోగం, జ్ఞానయోగం. కర్మయోగం అనేది మన తిరిగి దీనికి ఏం పెట్టుకోలే, అది ఒక టెక్నిక్ లేదు. టెక్నిక్ అంటే ఇప్పుడు ప్రాణాయామం అట మారి టెక్నిక్ అంటే ఒక టెక్నిక్ చేసి మన మనసుని அமைதி పడితేది అట్ట లేదు. కర్మయోగం ఒక టెక్నిక్ లేదు, అది வாழ்க்கை. ఆ வாழ்க்கைగానే అది అవుతనే అది వచ్చి నిత్య శాంతిని మనకు ఇచ్చిన దాన్ని మన క్లియర్ గా పురించుకోలే. అదావదు కర్మయోగం అనేది ఏదో కొంచెం గెల్లు చేసి ఒక తెల్లాట ఒక అరగంట సేఫ్ నేను ఈ ప్రాణాయామ చేసేను, లేకపోతే యోగా ఆసనాసంతా చేసేను, అదే మరి కర్మయోగాన్ని చేసేను అనేసి దాని ఒక టెక్నిక్ గా మన ఎత్తుకోకూడదు. అది వచ్చి ఏమిటా అదే வாழ்க்கை. అది కర్మయోగం అనేది வாழ்க்கை మురనే అట్ట ఉండాల. ఆ ఈశ్వర అర్పణ బుద్ధితోని ఈశ్వర ప్రసాదంగా అన్ని ఏత్తుకుని మన చేసేదే అక్కడ ఆ కర్మయోగ வாழ்க்கை మురై అనేది. మన దాని మొదట ఇదిలో చూసామిక. అదావదు వరుసగా స్టెప్ బై స్టెప్ గా చూసేప్పుడు మొదట ఏం చేసేము, ఈ అజ్ఞానాన్ని పోకేదానికి మొదట మనసు శుద్ధి అవ్వాలి. ఆ శుద్ధి అవ్వాలి అంటే మనసు ఆ తూய்மை అடைஞ்சేదానికి ఈ రాగద్వేషం, అదావదు విరుపు వెరుపు అనేది మనకు ఉండకూడదు. ఆ ఒంట అభిమానం ఉంటేనే ఈ లోయర్ సెల్ఫ్ అనేవి. లోయర్ సెల్ఫ్ అంటే ఈ ఒళ్ళు మనసు బుద్ధి దిల్లో నేను అనే ఆ అభిమానం పెట్టేదే ఇక్కడ ఆ అహంకారం అటనిసి మన చెప్పేము. ఆ అహంకారాన్ని ఆ అభిమానం పట్టుని నీకేదే మొదట ముఖ్యమైన పని. అది చేసిన వెనకనే దాన్ని మన செயல் చేసేప్పుడే మన పురుంజుకుందుకు వెళ్ళవను. செயல் చెయ్యంగానే మన ఎట్టా చేసేమో అనేప్పుడు మన అహంకారతో చేసేమా లేకపోతే ఈశ్వర అర్పణ బుద్ధితో చేసేమా అనే విద్యాసాలు మనకు పురుంజును. దానిచ్చి కర్మయోగం అనేది మన చెయ్యంగానే వచ్చును. మన డే టు డే வாழ்க்கைలో చెయ్యంగానే ఏం செயல் చేసేమో అన్ని செயల్ని దేవుడి అర్పణ బుద్ధితో చేసి వచ్చే బలంలాని ప్రసాదంగా ఎత్తుకోలే. అదే ఆ కర్మయోగం అనేది. దానిలో మనకు ఈ చిత్తశుద్ధి అనేది మనకు వస్తుంది. దీనిలో మనం ఏం చూసాము, అదావదు 2 ఒక్కొక్క ఇండివిజువల్ లోని 2 ఇది ఉంది. అదావదు 2 నాన్ అటనిసి మన ఉయర్వాన నాన్ ఒకటి, ఇంకొకటి వచ్చి కీలాన నాన్. దీనిలో వచ్చి కీలాన నాన్ అనేదాన్ని ఏది దివా ఉండట్టుగా మన ఫీల్ చెప్పేది శాస్త్రాలు చెప్పేప్పుడు ఈ ఒంటో మన అభిమానం పెట్టేదానియే కీలాన నాన్ అట అని చెప్పేవు. ఆత్మలో నే ఆత్మ సచ్చిత్ ఆనంద స్వరూపంని నేర్చేదానియే ఏం చెప్పేము, దానే మేలాన నాన్, ఆ పరమం అనే దానికే చెప్పేము. ఆ మేలాన బ్రహ్మం ఆత్మ అటాన్సి చెప్పేము. సరే, ఈ మేలాన నాణ ఈ 2 ఉంది అనేదాన్ని మన పురించుకోలే. మొదట అట్ట పిరిచి మనకు చెప్పించారు. మొదట ఉండేని మనకు 2వ అధ్యాయంలోని ఆత్మ అనాత్మ వేరే అనేదాన్ని పిరిచి పురించుకోండా అట అని చెప్పారు. ఒక్క స్టేజ్ దాకా మన దాన్ని పిరిచి తెలుసుకోలే. ఆయనకేం చేసేము, ఈ కర్మయోగంగా చేసేప్పుడు మనకు ఆ చిత్తశుద్ధి అనేది వచ్చేందుకు ఆరంభిస్తుంది. అట్ట అప్పుడు ఏం చేసేము, ఈ 2 నాన్గా పిలిచిందవిగానే ఆత్మ
నే ఈ అనాత్మాని పెట్టి అన్ని సేయల్ని చేసేను. ఇక్కడ అనాత్మగా ఉండే ఈ ఒళ్ళు మనసు బుద్ధి ఇదే పనిచేస్తుందే తవర నే వచ్చి ఎప్పుడునే ఆ సచ్చిత్ ఆనంద స్వరూపంగా ఉండాను అటానిసి ఈ వ్యష్టి లెవెల్లో అదావదు తని మనిద ఆ నిலையிலோ దీని మన క్లియరా పురించుకోలే. அதே மாதிரி ஈஸ்வரன் ఆ సమష్టి సమష్టి అంటే ఆ టోటల్ అన్ని బాడీ మైండ్ అన్ని ఉండేగా ఈ ప్రపంచాల్లో ఉండే అన్ని దీనిని ఆ టోటల్ గా ఆ ముழுமைగా ఉండే దీన్ని చెప్పేప్పుడు దానిని రెండుగా మనం చెప్పేము. ఒకటి వచ్చి ఆ ఈశ్వరన్ అనగా మన మన ఇండివిజువల్ వ్యక్తి తని మనిషిలో మేలాన నాన్ కీలాన నాన్ చెప్పినామిక. అదే మరి టోటల్ ఈ ముழு ప్రపంచాన్ని ఎత్తుకునేప్పుడు దానిలో ఈశ్వరన్ అనే దానిని మాయై అనేదాని ఆ మాయై అనేదే మన ఈ మొదటి ఇదిలో 10 శ్లోకాలు చూసాము, 14లో చూసాము. ఆ స్వభావస్తు ప్రవర్తతే అనేదిలో ఆ మాయై అనేదాని ఈ ప్రకృతి వశాలనే ఇది అన్ని నేని పనిచేస్తుంది. ఆ ప్రకృతి అంటే ఏమి, మాయై అంటే ఏమి అని చెప్పేప్పుడు ఈ టోటాలిటీ ఈ ముழுமையான ప్రపంచాన్ని ఎత్తుకునేప్పుడు దాని మన ఆ ఈశ్వరన్ మాయై రెండు సేరిందే ఆ టోటాలిటీ ఆ ముழுமை అనేది దల్లోని రెండుగా పిలిచేము. ఆ దల్లోని ఆ సచ్చిత్ ఆనందం అనేది ఉంది. అదే ఆ అంతర్యామి అంటుందని అంతర్యామి లేకపోతే ఈశ్వరన్ ఆ ఇరైవన్ అని చెప్పేది. దానితో కూడా ఈ మాయా శక్తి అనేది సేరేపడిగే అది వచ్చి ఈ ఇరైవన్ గా అవుతుంది. అదే ఈ పడైతల్ కాతల్ అనగా అళితల్ అన్ని పనిని అదే చేస్తుంది. ఈ దీనిని మన పురించుకోవాలి. ఈ మాయై అనేదాన్ని మన పురించుకునేప్పటికే మన ఇండివిజువల్ లెవెల్లో ఏమించేమో నేనుని ఈ ఆత్మ అనాత్మ రెండు సేరిందే ఈ తని మనిదన్ని చెప్పేమేక. దాని ఆత్మ అవిద్య అనేసి కూడా చెప్పచ్చు. ఆ అవిద్య నుంచే ఈ ఒళ్ళు మనస్సు అన్ని నేని తోండ్రుతుంది. అదావదు ఈ మనకు రోగం ఉండే ఈ ఆత్మ ప్లస్ ఆ అజ్ఞానం, అజ్ఞానం అనే దానికి ఇంకొక పేరు అవిద్య, ఇంకొక పేరు అనాత్మ. దాని ఉపాధి, ఉపాధి అంటే ఉడల్ అట అనేసి చెప్పుతారు. ఉపాధి, ఉపాధి అంటే మన అదావదు ఇప్పుడు వచ్చి దానికి ఉదాహరణ ఏం చెప్పచ్చు అంటే ఇప్పుడు ఒక స్ఫటికం, స్ఫటికం అంటే దానికి ఒక విధమైన కలర్ లేదు. అట్ట క్లియర్ క్రిస్టల్ క్లియర్ గా ఉండే ఆ స్ఫటికానికి అంచున కలర్ఫుల్ గా ఉండే ఒక సెంబర్తి లేకపోతే ఒక క్లాత్ ఏదో ఒక గుడ్డని ఎత్తుకొచ్చి పెట్టినా ఉంటే అప్పుడు ఆ స్ఫటికం కూడా ఆ కలర్ ని ఎత్తుకుంటుంది. అది సెంబర్తి కలర్, సెంబర్తి పువ్వుని పెట్టినామంటే అది సివపు కలర్ లో తెలుతుంది. అదేది మంజ కలర్ లో ఒక గుడ్డనో లేకపోతే సెంబర్తియే వేరే కలర్ లో ఉండే, రోజ్ కలర్ లో ఉండే సెంబర్తి, వెల్ల కలర్ లో ఉండే సెంబర్తి దాన్ని ఎదినా మనం పెట్టినా ఉంటే ఆ కలర్ ని ఆ స్ఫటికం అనేది ఎత్తుకుంటుంది. దాన్ని అంచున పెట్టేప్పుడు దానియే ఉపాధి అంటూ. అదావదు ఎది దాని అంచున ఉండప్పుడు దాని ఉடைய ధర్మానింత ఇది ఎత్తు, దాని ఉடைய కలర్ ని, దాని ఉடைய కలర్ అనేదే దాని ఉடைய ధర్మం. ఆ ధర్మాన్ని ఇది ఎత్తుకుని అదిగానే మనకు సూచితుందో అదే మరి ఈ ఒళ్ళు మనస్సు బుద్ధి ఇదింత ఏం చేస్తుంది అంటే మన ఆత్మకు అంచున ఉండుకుని ఆ దినుடைய ధర్మానింత ఆత్మ తనకు ఉండట్టుగా సూచుతుంది. తానే మన అవిద్య అధ్యాసం అటానిసింత చెప్పేము. దీని ఇంకోతరేం చెప్పాను, తని మనిషి వచ్చి ఆత్మ సచ్చిత్ ఆనంద స్వరూపం. పారమార్థిక దృష్టిలో మన చూసాము. ఇక పారమార్థిక దృష్టి అంటే ఉண்மைలో చూసేప్పటికి ఆ మన సత్యం ఆ యథార్థ ఉண்மைని చూసేప్పటికి అక్కడ దానిలో వచ్చి సచ్చిత్ ఆనందం మట్టునే ఉంది. మనకు
రోగా అనేది లేదు. మన స్వరూపనేని ఆ ఇరుపు ఉణర్వు ఆనందం మట్టునే. కావంటే ఈ ఒళ్ళు మనసు బుద్ధి ఇదింత ఈ సత్సిత్ స్వరూపాల సేరేప్పుడు ఏమవుతుంది? ఆ ఒళ్ళు మనసు బుద్ధిగానేని ఈ ఆత్మ అవుతుంది. అప్పుడు దాని జీవాత్మ అటానిసి మన చెప్పేము. అదే ఇది ఈ టోటల్ మొత్తాన్ని చూసేప్పుడు సమష్టి లెవెల్లో చూసేప్పుడు అక్కడ ఏం చెప్పాము? ఈ ఈశ్వరుణ్ణి మాయని సేరేప్పుడుకి ఇక్కడ ఇండివిజువల్ లెవెల్లో ఆత్మని అవిద్యాని సేరింది. ఈ జీవన్ని అవిద్య అజ్ఞానం అనేది సేరుతుంది. టోటల్ ఆ సమష్టిలో చూసేప్పుడు ఈశ్వరుణ్ణి మాయని సేరుతుంది. ఈ రెండు సేరియే మనకు ఈ పడైపు అనేదే వస్తుంది. ఈ మాయే పట్టితే ఇంకా అన్ని 7వ అధ్యాయంలో మన సూతానే వస్తుంది. దానిచి యోశ్చాదో ఊరికే ఆ వార్తలని మొదట విని పెట్టుకుండా తిరిగి మన ఇది చూసేప్పుడు ఇది క్లియర్ మనకు పురింజిందిగా ఆరంభిస్తుంది. దానిచి వెరాల్సింది లేదు. సరే, ఇప్పుడు ఈ మాయని ఈశ్వరన్ సేరిందే ఈ ఉలకం అనేది. అప్పుడు మనం ఏం చేసేము? మన ఇంకొక వార్తని మొన్నాడు చూసాం. ఇక నిమిత్త కారణం, அறிவு కారణం. నిమిత్త కారణం అంటే తమిళ్లో அறிவு కారణం. ఒక పొరుల్ని ఉత్పత్తి చేసేందుకు ఏది దానివుடைய నాలెడ్జ్ ని ఆ அறிவுని యూజ్ చేసి చేస్తుందో దాని మన அறிவு కారణం. సంస్కృతాలో నిమిత్త కారణం అట అని చెబుతాం. సరే, అనగా ఏ పొరుల్ని యూజ్ చేసి దాని మన ఉరువాకేవో దాని పొరుట్కారణం. తమిళ్లో పొరుట్కారణం, దీనిలో వచ్చి ఉపాదాన కారణం అట అనేసి చెబుతాం. ఈ నిమిత్త కారణంని ఉపాదాన కారణం సేరి ఉండప్పుడుగే మనకు ఆ అన్నినేని ఉరువాకిందుకు వెళ్ళవను. ఆ దేవుడు అట్టనే అన్నిని ఉరువాకేరు. మొదటి స్టేజ్ లో మనకు ఏం చెప్పారు? దేవుడును ఒకరు ఉండారు, అతనే అన్నిని పడచినారు అటానేప్పుడు మన వాండికి మన చేసే செயల్ని అన్ని అర్పణం చేసి దానిలో ఉండి వచ్చేదిని ప్రసాదంగా ఎత్తుకుని మన செயల్ని చెయ్యాల అటానిసి ఈ కర్మయోగాన్ని మొదటి నిலைలో మనకు చెప్పించారు. சரியா? அடுத்தது వచ్చి 2வது நிலைలో ఏం చెప్పారు అంటే ఏది ఈ పడైக்கப்பட்ட ఇది ఉందిగా దానికి ఆ నిమిత్త அறிவு కారణం ఈ పడైపుని ఈ దేవుడికుని ఈ పడైக்கப்பட்ட ఉలగం ఉందిగా దానికి ఒక విధమైన వ్యత్యాసం లేదు. అన్ని గాని ఆ దేవుడే ఉన్నాడు అటాడిసి அடுத்த స్టేజ్ లో చెప్పించారు. అదావదు ఇక్కడ அறிவு కారణం అనేది తనిగా ఒకటి ఉంది మొదటి స్టేజ్ లో చెప్పినారుగా. దాని அடுத்த స్టేజ్ లో அடுத்த నిலைలో మనకు చెప్పించేప్పుడు ఏం చెప్పారు అంటే అన్నిలోని ఏ அறிவு కారణం ఉందో అది నీకమర నెరంజి ఉంది. అన్నిలోని అదే ఉంది. మన ఏ ఇష్ట దేవతని ఇచ్చేమో ఆ దేవుడే అన్ని కాని ఉన్నాండే అట్ట అనేసి அடுத்த స్టేజ్ లో చెప్పారు. அறிவு కారణానికి ఆ పొరుట్కారణం అట అని చెప్పేవి ఇక ఉపాదాన కారణం. నిమిత్త కారణానికి ఉపాదాన కారణానికి ఏ విధమైన వ్యత్యాసం లేదు. అదే అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. భిన్న అంటే పిరిచి భేదపడితేది, పిరిచి మన తెలుసుకునేది. నిమిత్త కారణం వేరే. అదావదు ఇప్పుడు పాణై అంటే దానిలో ఆ మన్న అనే ఆ களிమణ్ అనేది పొరుట్కారణం అనగా దాన్ని చేసిన వాండు కుయవన్ అనేవాండు అక్కడ నిమిత్త కారణం, அறிவு కారణం. ఇది రెండు వేరే వేరేగా మొదటి స్టేజ్ లో మనకు చెప్పించారు. அடுத்த లెవెల్లో ఏం చెప్పించారు శాస్త్రాల్లో? அடுத்த లెవెల్లో ఈ రెండుకి వ్యత్యాసం లేదు. ఈ ఏ దేవుణ్ణి మన அறிவு కారణంగా చెప్పేమో ఆ దేవుడే పొరుట్కారణంగాని అదిస్తున్నారు. అదావదు ఈ సిలంబి పూజ ఎట్టా ఆ నూలు తన నోట ఉండే ఆ ఉమిళ్ నీరుని పెట్టేని ఆ బూంజుని కట్టుతుందో అడుతు తిరిగి దానేని రోగా లయపడితే దానేని మింగుకుంటా బయ్య సకావుతుంది. ఇక అప్పుడు ఆ
ఆ ఉదాహరణం దీని చెప్తుంది. అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అనేప్పటికి அறிவு కారణాన్ని అదే అది వేరొకన్నా ఉండి పొరుల్ని ఎత్తి ఇప్పుడు కుయమనెట్ట మన్నుని వేరే పొరుల్ వాండుగా ఉండిసి వేరేగా ఉంటే పొరుల్ని ఎత్తి ఆ పాణని చేసేండు. అట్టలేదు ఇక్కడ. ఈశ్వరన్ తననేని అన్ని పొరుల్గాని మారి అన్నిని ఉరువాకేండు అనేదే రెండవది స్టేజ్ లో మనకు చెప్పారు. దాని నుంచి అన్ని అప్పుడే మనకు ఈ కర్మయోగాలోని ఉపాసన యోగాకు మన తయారవేము. ఇప్పుడు వచ్చి మనకు அடுத்த 6, 7 పోయేప్పుడు ఏకాగ్రత అనేది రావాల. మనసుకు చిత్తశుద్ధి ఇప్పుడు కొంచెం కొంచెంగా వచ్చింది ఆరంభించింది. మనకి ఈ విరుపు వెరుపుంతా తగ్గిందిగా ఆరంభించింది. అట్టానేప్పుడు మనసు శుద్ధం అవంగా அடுத்து మనం చేయాల్సిన పని మనவுடைய ఎనర్జీని ఏకాగ్రత చెయ్యాల. ఆ ఒరుముగపడే తన్మైకి మన మనసుని ఎత్తుపోవల. దానికే ఏం చెప్పారంటే దాని ఈ ప్రిపరేషన్ ఈ 5வது అధ్యాయాలోండి వచ్చింది ఆరంభించింది. ఇంకా அடுத்து 7வது అధ్యాయాలోండి ఆ ఇరైవన్ని పற்றி చెప్పబోయేరు. 7లోండి మనకు ఆ 12 దాకా ఈ మొదటి 6 అధ్యాయం త్వంపద విచారం. அடுத்த 6 అధ్యాయం ఏమి చెప్పినాము? తత్పద విచారం. ఆ ఇరైవన్ని పற்றி మన తెలుసుకోబోయాం. మొదట త్వంపద విளக்கம் అనేప్పుడు ఏమర్థం? నేను నన్ను పట్రియే ఏమి అనేది మొదట తెలుసుకుంటున్నా. ఏం తెలుసుకున్నా? నే ఆత్మ సచ్చిత్ ఆనంద స్వరూపం. ఈ బాడీ మైండ్ కాన్షియస్ అదాவது ఈ మనం ఉడల్ మనం బుద్ధి ఇదింతాని నా కోసం దేవుడి నుంచి దేవుడు ఇచ్చిన కరువిలు దాన్ని పెట్టి నేను ఈ ఉలగ భోగాల్ని అనుభవించుకుంటున్నాను ఆట అనేదాని. ఇది ఇంత కరువిలే అనేదాని. దిల్లో అభిమానం పెట్టాల్సిన అవశ్యం లేదు. అదింత కరువిలే అనేదాని మన మొదటి స్టేజ్ లో పురించుకుంటాం. దాని కర్మయోగంగా మన வாழ்க்கை మురైని కర్మయోగంగా చెయ్యంగా కొంచెం కొంచెంగా మన வாழ்க்கை ఎట్లా మారుతుంది? ఆ ఏకాగ్రతకు మనం சுத்தம் అవంగా பல வகைப்பட்ட சிந்தனையிலோண்டி ఒక్క சிந்தனைக்கு మనసు మారిందుకు ఆరంభిస్తును. ఏని చూసినాலும் ఎది చూసినాலும் ఎట్టా చూసినాலும் అన్నిని వాండుగానే చూసే ఆ పళకాన్ని మన మనసుకు ఎత్తుకొచ్చిందుకు ఆరంభించాము. అదే ఇక్కడ దానికే ఈ ప్రిపరేషన్ అన్ని దానికే దీని ఏం చెప్పేది? అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. అక్కడ ఈ அறிவு కారణం అనగా పొరుట్కారణం అనే విధ్యాసనే లేకుండా రెండుని ఒకటిగా చెప్పిస్తున్నారు. సరే, ఇది వచ్చి సెకండ్ స్టేజ్. 3வது స్టేజ్ లో ఏం చెప్పబోయారు అంటే ఇది వచ్చి 13வது అధ్యాయాన్ని వెనక వచ్చిన ఊరి సురుకంగా అట్టంటే ఏమీని మట్టు చెప్తే அடுத்து మన వినేపుడుగా దాన్ని పురించుకుందుకు ఈజీగా ఉన్నా అనేదానికి. அடுத்த స్టేజ్ లో ఈ దేవుణ్ణి ఏం చెప్పినాము? ఈ అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా చెప్పినాము. அடுத்து వచ్చి వివర్త ఉపాదాన కారణం అట అని చెబుతారు. వివర్త ఉపాదాన కారణం అంటే ఏమింటే ఈ జీవన్ అనేది అలైகள் మాదిరి, ఈశ్వరన్ అనేది సముద్రం మాదిరి. ఈ రెండులోని ఏమి కామన్ అంది, పొదుగా ఏముంది అని చూసేప్పుడు నీలే పొదుగా ఉంది. చూసిందుకు దాని పెద్దగా ఉండే దాని కడల్ని చెప్పేము, ఇట అలంజి వచ్చేదాని అలైని చెప్పేము. కావంటే రెండునే నీలే అనే దాన్ని పురించుకుంటున్నాము. ఇక అదే మరి వట్టి పేరు ఆ ఉరువనే అక్కడ మాత్రం ఉందే తవర అక్కడ ఉండేది ఆ ఒకే నీళ్ళు మట్టునే. అదే మరి మనదిల్లో ఏం చూసుకోలే? ఈ జీవన్ ఈశ్వరన్ అటనిసి రెండుగా చెప్పేదాని ఈ జీవన్లో ఉండే ఆ సచ్చిత్ ఆనందంని ఆ ఈశ్వరంలో ఉండే సచ్చిత్ ఆనందంని ఒకటే బ్రహ్మం అనేదాన్ని మన அடுத்த స్టేజ్ లో పురించుకుంటున్నాము. ఈ ఈ ప్రపంచాల్లో ఉండే అన్ని భేదాలనేని అన్ని వేற்றுமைలోని ఏమీన్స్ పేరు అన్ని నేను వట్టి
నా పెయర్ వడివంగా మట్టునే ఉందే తవిర అక్కడ వ్యత్యాసం అనేది భేదాలు అనేది ఉண்மைగా లేదు. ఉண்மை ఏమి అక్కడ ఆ బ్రహ్మం మట్టునే అనేదాన్ని మన పురించుకోలే. அடுத்த స్టేజ్ல అదే ఐక్యం, జీవ బ్రహ్మ ఐక్యం, అదే బ్రహ్మ జ్ఞానం ఆత్మ జ్ఞానం అంటనిసిత నానే ముఖ్యంగా చెప్పారు. ఈ జ్ఞాన యోగం అంటనేని ఈ దీన్ని పురించుకునేదే. ఈ రెండునేని ఒకటే. మన వ్యవహార ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం వ్యవహారం డే టు డే లైఫ్ లో డైలీ வாழ்க்கைలో మన అందరితో మూసేసేమి అందరితో தொடர்பு పడుతుంటాం. ఇక ఆ నిలైలో మనం ఏమించేమో నేను ఈ ఒళ్ళు అనిసి నేను నన్ను ఎంచేను ఆ దీని మన అదే వ్యవహారిక దృష్టి. ఆ కన్నోటాలోండి మన ఎన్నాల్ని ఎట్టా మార్చుకోలే మన నేను ఆ సత్సిత్ ఆనంద స్వరూపం పారమార్థిక కన్నోటానికి మనని ఎత్తుకుపోయికోలే. அதே மாதிரி దేవుణ్ణి இறைவன்னிని மாயை உலகனி படைச்சின வாண்டு காத்தே வாண்டு அழிச்சே வாண்டு கர்ம வாண்டே మనకు అన్ని செயலுக்குని బలనిలింత ఇచ్చేవాండు అటానిసిద వ్యవహారాలో మన ఎంచేము. కాబట్టి ఈ ఉపాసనని వచ్చేప్పుడుగు దానివుడయో పారమార్థికంగా మన దాన్ని చూసేప్పుడుగు అక్కడ ఇరైవన్ అనేదిని ఆ సచ్చిత్ ఆనంద స్వరూపం మట్టునే ఆ బ్రహ్మం మట్టునే అనేదాన్ని మన పురించుకోలే. తానే ఏదిల్లో దానించి ఆ ఇరైవన్ కూడా 15వ అధ్యాయంలో ఏం చూసాము, పాపం అనేది లేదు. ఇప్పుడు మనం ఏం చూద్దాం, ఇప్పుడు అన్ని దీనిని వాండుగా ఉండప్పుడు అన్ని గాని దేవుడుగా ఉన్నాయంటే ఆ దేవుడికి ఎంత పెద్ద ప్రశ్న, అందరుடைய పాపం అన్నే సేర్ను. దానికి ఒక కథ కూడా చూసాము. ఇక ఒకటి గార్డెన్ ఒక తోటాని బాగా పరామరిచేంది ఏకపట్ట వద్ద அதிசயమేని చెట్లు దీంతో వాడి తోటాలో పెట్టుకుని వాడి పరామరిస్తానండి. ఒకనాడు అక్కడ ఒక కన్నుకుట్టి వచ్చి ఏదో ఒక వాడు ఎక్కడో వద్ద రేర్ స్పీసీస్ ఒక చెట్టుని ఎత్తుచి పెట్టినండి. దాన్ని ఆ కన్నుకుట్టి మేంజుతా ఉండేది అని చూసి అంచనా అవ్వాలా ఏదో ఒక మంబటి ఏదో ఉంటే దాన్ని తూకి వేసేయండి, అది బయగపడి ఆ ఇది వచ్చి చచ్చిపోతుంది. తోట విండి అని చెప్పిండు అజ్జా అండ్ అక్కడ తోటకారను ఇంకోకుంటున్నాండు. వాడు మెయింటైన్ చేసేదాన్ని ఒక పనివాడిని వేసిందండు. వాడు అయ్యో పశువుని సంసారే అది పెద్ద దోషం కాదో అటా అని చెప్పే. ఇప్పుడు నేనా చంపినా నా చెయ్యే చంపింది, చెయ్యిది దేవన్ దోరు ఆ ఇంద్రనే అటాని. ఇప్పుడు ఇంద్రనికే ఈ పాపం పోయి సేరును, నాకు సేరదు అటానిసి వాడిని చెప్పిండు. ఇది ఇంద్రనికి వాండి వినిసి ఇంద్రన్ వేరే వేషం వేసుకొచ్చేండు. వచ్చి వాండితో అడిగిండు ఏమి ఎట్టాన్స్ వాండితో మాట్లాడే. ఇప్పుడు ఏమో ఒక పెద్ద తోట మంచి తోట అంతా పెట్టుకుంటారట దూరోని, అది నా చూడాలి నేను. ఇప్పుడు నేనే పెట్టుకుంటా, నేనే ఎత్తుకొచ్చి దీని ఇంత మెయింటైన్ చేసాను, నేనే ఈ సెట్ పెట్టినా, ఇది కాశ్మీర్ లోండి ఎత్తుకొచ్చా, ఇది ఇలంగైలోండి ఎత్తుకొచ్చా, ఇది అక్కోండి ఎత్తుకొచ్చా అనేసి అన్ని నేను విలావారిగా పెరుమ తన పెరుమని నేనే ఇట్ట చేసా అట్ట చేసా అన్ని చెప్పునే వచ్చేయండి. వస్తా ఉండేమంటే అక్కడ ఇది సచ్చి ఉండేదాన్ని చూడంగానే ఇది ఏమి ఇది సచ్చి ఎట్టా ఏమి అడిగేప్పుడు అప్పుడు మట్టు వీడు ఏం చెప్పిండు, ఇది నేను చేయలా, అది చెయ్యే చేసింది, అది ఇంద్రునికే ఆ పాపం అట అని. అప్పుడు ఇంద్రుని చెప్పేది ఇవాళ దాకా అన్ని నీ ఒళ్ళు మనసు అన్ని నీవుடைய అభిమానం పెట్టి చెప్పినావు. అడితే ఒకటి ఈ దిల్లో ఉండు లేకపోతే దల్లో ఉండు, ఒకటి ఒళ్ళుని ఎంచినావంటే ఈ పాపాన్ని నీకేం తెంచాల. ఒకవేళ నీకు తప్పు చేసేప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు, దల్లోండి తప్పించేదానికోసం ఆవాల నే బ్రహ్మం అటానిసి ఎంచకూడదు. ఇది వచ్చి ఇంకా పెద్ద తప్పుకు మనని ఎత్తుసకాఫోను. దానించి కేర్ఫుల్ గా మన దీన్ని పురించుకోలే. రెండు నేను వేసి కొళప్పుకోకూడదు. పారమార్థిక దృష్టిని వ్యావకారిక దృష్టిని మన కుழப்புకోకూడదు అనేదానికి ఈ కథని చెప్పుతారు. అదావదు మన வாழ்க்கைలో ఈ మనస్సులో పురించుకోవాల్సింది అనేది ఒక నిలై, అది వచ్చి పారమార్థిక కన్నోటాలో మన సచ్చిత్ ఆనంద స్వరూపం అనేదాన్ని
తల్లోండి మనం మారాల్సిన అవసరం లేదు. అదే టయాలో మన ఉలగాల వ్యవహారం చేసేప్పుడు ఆ బేస్ ని పట్టుకుని మన చేసేప్పుడు మన కథాపాత్రాన్ని ఎట్టా చెయ్యాలనో, అక్కడ ఏం రోల్ ప్లే ఉందో, మనకి ఏ కథాపాత్రం అక్కడ దేవుడు ఇచ్చిందో, మన ప్రారబ్ధ వశాలో ఏ కథాపాత్రాన్ని మన చెయ్యాలనో దాని మన అందంగా చేసి ముడిచి రావాలి. ఆ దానిని దీనిని వేసి కుழப்புకోకూడదు. అది ఒద్దే ముఖ్యం. దానే దీనిలో ఈ గమనించాల్సింది ఈ విషయం ఒద్దే ముఖ్యం. సరే, ఇప్పుడు 18వ శ్లోకాల ఏం చూసాము? ఈ నాదత్తే కస్యచిత్ పాపం నచ ఏవ సుకృతం విభుకు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవః. அதாவது விபுகு అనేప్పుడు అన్ని తావులో నీకమర నెరంజి ఉండే ఆ దేవుడు కస్యచిత్ పాపం న ఆదతే, దోరుடைய పాపానిని అతడు ఏత్తుకునేది లేదు. ఆదత్తే అంటే ఏత్తుకునేది లేదు. చ ఏవ సుకృతం, సుకృతం అంటే పుణ్యాన్ని కూడా ఏత్తుకునేది లేదు. ఇక్కడ దీని మొదటిదిలో ఏం చూసాము? వాడు ఈ జ్ఞాని వచ్చి ఏ செயల్ని చేసేదే లేదు, ఏ విధ దీనిని పూండేది లేదు. దేనికోసం వాడు అట్ట ఉన్నాడు, దేనిచ్చి ఎట్టా వాడి నుంచి ఉండింది వెళ్ళవుతుంది అట్ట అనేప్పటికి వాడు వచ్చి తనని ఆత్మగా ఎంచేప్పుడు వాడికి అది ఇంత ఉండేది లేదు. వాడికి ఆ செயల్ అకర్త అకారయిత, నేను చేసేవాడు లేదు, నేను ఒకటిని చెయ్యపెట్టేదిని లేదు. అటానే ఎన్నం వాడికి వచ్చింది. ఎట్టా నేను ఆత్మాని వాడికి ఎంచేదానిచ్చి. అదే మాది ఇక్కడ ఇరైవన్ అనేదాన్ని మనం ఎట్టా పుంజుకోవాలి? ఇక్కడ ఆ ఈశ్వరన్ అనేది ఆ బ్రహ్మంగా పారమార్థిక దృష్టిలో ఇక్కడ చూసేమా ఆ అభేదాన్ని మనం అక్కడ అప్పుడే చూసేము. ఆ వేరేగా మన ఈ జీవన్ నుడిసి వేరేగా మన అది చెయ్యకుండా అదిలో చూసేదానించి ఆ పారమార్థిక దృష్టిలో ఇరైవన్ని చూసేదానించి ఆ మా ఈశ్వరునితో ఉండే ఆ మాయని విளக்கி ఈశ్వరుణ్ణి ఆ పారమార్థిక దృష్టిలో ఆ ఉண்மை తన్మైగా చూసేప్పుడు అక్కడ వాడికి పాపని సేరేది లేదు, వాడు పాపాన్ని ఎత్తుకునేది లేదు, పుణ్యాన్ని వాడు ఎత్తుకునేది లేదు అనేది మనం తెలుసుకుంటున్నాం. సరే, அடுத்த லைன்ல ఏం చూసాము? అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అదావదు ఈ జ్ఞానం దేని పెట్టి మూసింది? ఈ అజ్ఞానాన్ని పెట్టి జ్ఞానం వచ్చి బాగా మறைக்கப்பడిసింది, బాగా కవర్ చేసుకుంది. ఈ అజ్ఞానం వచ్చి జ్ఞానాన్ని బాగా మరచింది. దానించే జంతవః ఈ ఉయిర్నాలు పూరా మది మయక్కం అవిసింది. அறிவுனுடைய మయక్కాన్ని అక్కడ அறிவு మయకం దేనించి అవింది? ఈ జ్ఞానాన్ని వివేక బుద్ధిని మనగుடைய వివేక బుద్ధిని ఆ అజ్ఞానం అనేది మరచింది అనేదాన్ని చూసాము. అది చూసేప్పటికే ఇంకొకటి చూసింది ఆరంభించాము. ఆ అజ్ఞానం అంటే ఏమి అనేదాన్ని. ఈ అజ్ఞానం ఎప్పుడు తోండ్రింది అనేప్పుడు అది అనాది, దానికి తోట్రని అనేదే లేదు. ఎప్పుడు తోండ్రింది అనేది ఇంత మన చెప్పేమిగా ముట్టైలేருந்து కోழி வந்ததா, கோழியிலிருந்து முட்டை வந்ததா, ఎట్టా చెప్పిందిలోను ఒకటి చెప్పింది వెళ్ళవదు అట్ట. అనిర్వచనీయం అంటారు. అనిర్వచనీయం అంటే మనకు వార్తలో దాని విளக்கிందుకు వెళ్ళవదు. అనాది, అది తోట్రం లేనిది. సరే, తోట్రం లేకుండా ఉంటే దానికి ముడివుని అర్థం ఉండదేగా అంటే ఈ జ్ఞానం ఈ అజ్ఞానం అనేది తోట్రం మాత్రంగా ఉండేదానిచి, అదావదు నామ రూప మాత్రంగా మట్టు ఉండేదానిచి. మనం చూసామేగా అలైகள் సముద్రం అనేప్పుడు దానిలో పెయరుని వడివం మట్టునే ఉంది. ఉண்மை పొరుల్ని చూస్తే అక్కడ ఏముంది? నీళ్లు మట్టునే ఉంది. అదే మారి ఈ ప్రపంచం మొత్తాన్ని
ఆ బ్రహ్మం మట్టునే, బ్రహ్మన్నే వ్యాపించి ఉంది అనేదాన్ని పరంబొరుள் బ్రహ్మం. దేనికి ఇరైవన్ అనే వార్తని చెప్పచ్చు. కాబట్టి ఇరైవన్ చెప్పేప్పుడు మన ఈ సృష్టి స్థితి ఆ లయకర్త అనే ఎన్నం మనకు రాకూడదు. ఇరైవన్ చెప్పేప్పుడు தோண்டு இவ்வுலகாணி படைச்சி காத்து அதானி అழிచేండో వాండే ఇరైవన్. అది వచ్చి మాయతో సేరేపటికే ఆ నిగల్చిందా అక్కడ నడుసును. అదే ఇది శుద్ధంగా వాణ్ణి చూసేప్పుడు ఆ ఉண்மை తన్మైని మట్టుం చూసేప్పుడు అక్కడ వట్టి బ్రహ్మం మట్టునే ఉంది. అది సత్యం జ్ఞానం అనంతంగా ఆ ఉண்மை కాని ఆ జ్ఞాన స్వరూప అరివు స్వరూపంగానే ఉందే తవర అక్కడ దల్లో వ్యత్యాసం అనేది లేదు. ఈ జీవనుకుని ఈశ్వరునికుని ఆ ఉண்மை తన్మైలో ఆ పారమార్థిక దృష్టిలో చూసేప్పుడు అక్కడ వ్యత్యాసం లేదు. ఆ నామ రూపంగా మాత్రం ఉండే ఆ అజ్ఞానానియే ఎప్పుడు ఈ జ్ఞానం వచ్చేప్పుడు అది ఆటోమేటిక్ గా అழிంచుకోడు. మనకు ఇది అన్నినే నీలేని తెలిసేప్పుడు అక్కడ సముద్రం అలై అనే వ్యత్యాసంతా అక్కడ లేదు. అది చూసేదానికి మాత్రం ఉందే తవర పేరుకు దాని ఓ అలై వస్తుంది అట్టని చెప్పేమే తవర అక్కడ నీలే ఉంది అనేదాన్ని మన పురించుకుంటున్నాము. దానిచ్చే దాని అழிచింది వెళ్ళవుతుంది. అరివు నుంచి ఒకటిని ఉరువాకిందుకో ఒకటి అழிచిందుకో వెళ్ళవదు. మన ఇప్పుడు అరివుతో దీన్ని అழிచేము అంటే ఏం అర్థం అంటే అది మాయ తోట్రంగా ఉంది. జస్ట్ ఒక నామ రూపంగా మట్టు ఉండేదానిచి పేరు వడివంగా మట్టు ఉండేదానిచి దాని ఉண்மை తన్మైని చూసేప్పుడు దాని ఈజీగా మన అழிచిందుకు వెళ్ళవుతుంది. అట్ట ఉండేదాన్ని అழிచిందుకు వెళ్ళవను. అనాది అనేప్పటికి తోற்றம் దాని చెప్పిందుకు వెళ్ళవదు. రెండవది ஞான நாசியம், அதாவது ఆ ஞானம் వచ్చేప్పటికి ఈ అజ్ఞానం ఆటోమేటిక్ గా అழிஞ்சி పోగును. அடுத்து மூணாவது వచ్చి ఆవరణ స్వరూపం. ఇది వచ్చి జ్ఞానాన్ని మరచితుంది. ఆవరణం అంటే దాన్ని మరచుతుంది అని అర్థం. నేను ఏర్కనవే మనం నిండ మాట చూస్తాము. ధూమేన ఆదిలో ధూమేన బియ్యతే వహ్నికి చూసాము. ఇక వన్గిగి అని చూసేప్పుడు దానిలో ఏం చూసాము, పుకై పెట్టి ఈ ఆయిందార అనేది పుకనాల మరంజింది అనేది చూసాము. ఇక అది మరి ఈ వివేక శక్తిని ఏమి అన్ని ఈ వివేక శక్తిని ఈ అజ్ఞానం అనేది మరచుతుంది. அடுத்து மோக காரணம் அட்ட மறைச்சேதானிச்சே ఇక్కడ మనవుடைய அறிவினுடைய மயக்கம். మన ఈ அறிவு వచ్చి మనకు అది ఉంది రోగ కావంటే దాని మనకు అది తెలాఖండ సకాపోతుంది. మనకు అది ఆవాల ఆ ఆ మూమెంట్ లో ఆ క్షణాలో మనకు దాన్ని బట్టి పురించుకోకుండా ఆ అరివు ఊరికే అరివు మనకు ఉంటే చాలదేక ఆ అరివుని ఎప్పుడు మనం యూజ్ చేయాలో అప్పుడు దాన్ని ఉపయోగించుకుని మనకు తెలాలే. అది ఇది మరచేదానించి మనకు ఆ మోహం అరివు మయకం అనేది వచ్చేదానించి మన నుంచి ఆ బల ఆ జ్ఞానాన్ని ఉపయోగించింది వెళ్ళ ఉంటుంది. మన బంధపడుతున్నాము సంసారాలు అప్పుడే ఈ బంధపడేప్పటికే అన్ని ప్రచనలు అనేది వచ్చింది. దీనే ఇక్కడ ఈ అజ్ఞానుடைய ఇయల్బు అనేప్పటికీ చెప్పారు. ఈ అజ్ఞానానికి రెండు శక్తులు ఉంది. ఒకటి వచ్చి మరచే శక్తి, ఇంకొకటి వచ్చి దాన్ని పల విధంగా ఉరువాకే శక్తి. ఇప్పుడు ఈ దారం ఉంది. ఈ దారం మన ఎప్పుడు చూసేము, ఒక సంధ్యా వేళలో చూసేము. ఆ వేళలో మనం చూసేప్పుడు సంధ్యా వేళ అంటే ఒక ఇరుటు లేదు, పగలు లేదు, ఒక అర ఇరుట్టుగా ఉండే ఆ టయాల మాళే వేళలో చూసేము. అట్ట ఉన్నప్పుడు ఈ ధారణ పామ అది అక్కడ ఏదో ఉందే అట అనేసి మనకి ఒక విరిపోతుంది. అక్కడ దాన్ని చూసి అక్కడ ఏముంది అనేది మరచితుంది. ఆ ఇరుట్టు అనేది అక్కడ ఉండే ఇరుట్టు వచ్చి దాన్ని తెలివిగా మనకు తెలాకుండా చేస్తుంది.
తెలాకుండా చేసేప్పుడు ఆ దారాన్ని మన పాముగా ఎంచాచ్చు, లేకపోతే ఏదో మాల ఉంది ఎంచాచ్చు, లేకపోతే ఆ భూమిలో ఏదో ఒక తోండి వేసిండారు వాళ్ళంది ఒక పళ్ళం ఉంది అట్టానే ఎంచాచ్చు. ఏమి కాకుండా దాన్ని కற்பனை చెయ్యచ్చు. అది మారియే మన బాల్కీలో మనం ఏం చేసే ఉంటే మన ఈ సచ్చిత్ ఆనంద స్వరూపం నేను అనేదాన్ని ఈ అజ్ఞానం మరచేప్పుడు ఏం చేసేమో ఈ ఆత్మ స్వరూపాన్ని ఏని మన ఈ ఒళ్ళు మనసు బుద్ధి అనే సింతాన్ని మన వేరే వేరేగా కర్పణే చేసుకుంటున్నాము. నే ఇవాళ ఒకవేళ అమ్మగా ఉండా, ఒకవేళ బిడ్డగా ఉండాను, ఒకవేళ బాస్ గా ఉండాను, ఒకవేళ పనివాడిగా ఉన్నాను, అట్టా ఆ తాగులో ఆ దీనితో కూడా మనని ఐడెంటిఫై చేసుకుని మనని ఐక్యపడుతుని అభిమానం పెట్టుకుని ఆ ఒంటో మన అభిమానం పెట్టుకుని అదిగా మన ఎంచుకుంటున్నాము. మనని తప్పుగా మన అట్ట మరి వేరే వేరేగా నిండగా వేరే వేరే విధాలు మనని ఎంచుకుంటున్నాము. ఆ విధంగా ఎంచేదే ఈ విక్షేప శక్తి మూలంగా. విక్షేపం మొదటిది వచ్చి ఆవరణం. ఆవరణం అంటే మరచుతుంది. మనకు ఈ ఉన్మై తన్మై తెలాకుండా ఉన్నప్పుడు అది విక్షేప శక్తిగా ఇంకా ఉరువవి పల విధంగా మనని ఎంచుతున్నాము. ఇదే ఇక్కడ ఉండే పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నని ఎట్టా మార్చుకోలే ఏమి అనేది కానీ அடுத்த శ్లోకాలలో ఉంటుంది సుతాడి. ఈ విషయాలు పూర మన తిరిగి ఇంకా 18వ అధ్యాయం దాకా సుతా వత్తు దానించి వద్ద యోచించకుండా ఏదైనా తెలాకపోతే మీ రోగ మాట్లాడేది ఇప్పుడుగో లేకపోతే నాతోనే మాట్లాడే ఏదైనా ఒకదిలో మీరు క్లారిటీ చేసుకోండా. తిరిగి ఈ పాయింట్స్ లాని మన సూతా వత్తు కొంచెంగా అది ఫెమిలియర్ అవుతుంది. దానికి వెరాల్సింది లేదు. సరే, ఇప్పుడు அடுத்து 16வது శ్లోకం సుతాడి. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషాం ఆదిత్తవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషాం ఆదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. జ్ఞానేన తు తత్ అజ్ఞానం ఏషాం నాసితం ఆత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్ పరం. அதாவது தூ மாறாக మొదటిదిలో ఏం చెప్పినారు? ఈ అజ్ఞాననే జ్ఞానాన్ని మరచి అన్ని ఉయిర్నాలని அறிவு மயக்காணி அடைஞ்சுతుంది అటాని చూసాము. దీనిలో ఏం చెప్పబోయారంటే ఈ జ్ఞానం వచ్చి ఎట్టా అజ్ఞానాన్ని అழிச்சுతుంది అనేదాన్ని చెప్పారు. ஞானேன தூ மாறுகா. தூ అంటే ஆனால் அதற்கு மாறாக మొదట ఎప్పుడే తూ అటానికి వచ్చిందిట మొదట ఏం చెప్పినారో దానికి ఆపోజిట్ గా ఉండే దీన్ని చెప్పబోయేరు అనేదాన్ని మన పురించుకోలే. మారాక లేకపోతే ఆనాల్ ఏ వార్త కానీ మన యూజ్ చేసుకోవచ్చు. తూ జ్ఞానేన. జ్ఞానేన అంటే జ్ఞానతినాల్. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం లేకపోతే బ్రహ్మజ్ఞానం. ఆ జ్ఞానాన్ని పెట్టి తత్ అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని తత్ అజ్ఞానం అంటే ఈ మొదటి శ్లోకాలో చూసామిగా ఆ అజ్ఞానం. ఆ అజ్ఞానం ఎట్లా ఎల్బుండేది? ఈ అనాది తొడకలేనిది అనగా జ్ఞానతినాల అది నాశమవును. అది వచ్చి ఆవరణ శక్తి దానికి ఉంది. అది వచ్చి జ్ఞానాన్ని మరచును. మోహానికి అదే కారణంగా ఉంది. ఇట్ట ఇయల్బుండే ఆ అజ్ఞానం. ஏசாம் అంటే தோர்கு, அதாவது எந்த உயிர்களுடைய ఏ ఉయిర్లాకు ఈ ఏ అజ్ఞానం ఉందో వాళ్ళకు తేసాం. ఏసాం ఉంది, அடுத்து తేసాం అవుతుంది.
ఆ తేసాంని ఇక్కడ చేర్చుకోలే. ఏసాం దోరుగు ఈ అజ్ఞానం ఉందో వాళ్ళకి ఈ ஞானேன ఈ ஞானத்தினால் ఆత్మ ஞானேனை పెట్టి వాళ్ళు ఏం చేశారు, నాసితం ఆత్మనగ, నాసితంట అழிச்சித்தினாரு, ఆత్మనగ అజ్ఞానం, ఆత్మనగ అంటే తంగళుడే, అదావదు వాళ్ళతో ఉండే ఆ అజ్ఞానాన్ని వాళ్ళు అழிச்சித்தினாரு. ఆత్మ జ్ఞాన పెట్టి ఈ బ్రహ్మ జ్ఞానం ఆత్మ జ్ఞానం చెప్పేమిగా, అది ఏమి ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం అంటే ఏమి, నేను ఆ సత్సిత్ స్వరూపం ఆనందం అనేదాన్ని నేను ఆ జీవ బ్రహ్మ ఐక్యంగా, అదావదు జీవ ఈశ్వర ఐక్యం బ్రహ్మంగానే నేను ఉండాను. నేను వచ్చి ఈ జీవనకుండే ఆ శరీర ఈ ఒళ్ళు అనేది నాకు దొరకదు, ఈ మాయై అనే ఈశ్వరనుకుండే ఆ మాయై అనేది దొరకదు. నే ఆ పారమార్థిక దృష్టిలో ఆ ఉண்மையான కన్నోటాలో నే చూసేప్పుడు నే వచ్చి ఆ పరంబొరులే అనే ఆత్మ జ్ఞానాన్ని పెట్టి ఈ అజ్ఞానాన్ని నే ఈ ఒళ్ళు అనే ఆ అభిమానాన్ని అழிச்சித்தினாரு. ఆత్మనగ అజ్ఞానం, అజ్ఞానాన్ని దోరుగా అழிஞ்சிతుందో వాళ్ళొచ్చి తేసాం ఆదితవత్ జ్ఞానం, వాళ్ళకి దోరుగు ఆ అజ్ఞానం అழிஞ்சிపోతుందో వాళ్ళకి ఏసాం అంటే దోరుగు ఎవர்களுக்கு, తేసాం అంటే அவர்களுக்கு అటానిత్తుకోలే. దోరుగు అழிஞ்சிపోయిందో ఆ అజ్ఞానం అనేది ములుసుగా అழிஞ்சிపోతుందో వాళ్ళకి, తేసాం అంటే அவர்களுக்கு వాళ్ళకి ఆదిత్యవత్ జ్ఞానం, ఆదిత్య అంటే సూర్యన్ అర్థం, వత్తు అంటే పోల, ఆదిత్య వత్తు అంటే ఈ సూర్యన్ మాదిరి ఈ జ్ఞానం ప్రకాశయతి, సూర్యన్ మాదిరి వాళ్ళకి ఆ అజ్ఞానం మరచే ఆ పొరుள் అழிஞ்சிపోగానే అది వచ్చి సూర్యన్ మాదిరి ప్రకాశించుతుంది ఈ జ్ఞానం. ఆ జ్ఞానానికే ఇంకొక విశేషణం పేరు తత్పరం. తత్పరం అంటే ఆ పరంపొరుள், అదావదు మనకు ఎది ఈ పరంపొరుள் అంటే ఇక్కడ ఏం అర్థం అంటే ఆ బ్రహ్మన్, ఆ ఆత్మ, అదావదు మన ఏమింత విరుంబి వెతికేమీగా ఈ ఆనందం பாதுகாப்பு, మన మనసుకు ఒక பாதுகாப்பு కావలే, ఒక శాంతి పరమా మేలాన ఆ அமைதி కావలే, ఆ ఆనందం వట్టి వచ్చిపోయే సంతోషం వద్దు, నాకు ఆ మేలాన పరమానందం కావలే అటాడిసిందా ఇచ్చేమీగా ఎదింత అది వెతికేమో అదింత నాకు రోగనే ఉంది అనేదాన్ని ఇక్కడ మన పురించుకుంటున్నాము. అదావదు ఆ తత్ పరం అనేదే ఆ పరంపొరులే, అది మనకు రోగనే ఉంది అనేదాన్ని ఈ శ్లోకం మూలంగా చెప్పారు. ఆ తత్పరం అంటే ఆ మేలాన ఆ పరంపొరుள் అనేది ఆ బ్రహ్మం అనేది మనకు రోగనే ప్రకాశించుతా ఉంది. అది సిద్ధ వస్తు, సిద్ధ వస్తు అంటే ఏర్కనవే మనతోనే ఉండే పొరుள், అది మన వ్యక్తికి అడంజాల్సిన పొరుள் లేదు. అది ఇప్పుడు మనకి ఒక సెల్ ఫోన్ కావలే, ఒక పేనా కావలే, ఒక పెన్సిల్ కావలే అట్టంతా అంటే అంగటి పోవలే, రూపాయి ఇయ్యాలే, దాన్ని తీయాలే, అన్ని చేతనే అది మనకు తవుల్నే, అది మన ఒక செயல் చేసి అడంజాల్సిన పొరుள். కొదవ ఈ ఉలగాల ఉండే కొదవ పొరుள் పూరానేని మన ఎదిన్నా చేసి అడంజాల్సిన పొరుள் కావంటే మనకు రోగా ఈ సత్సిత్ ఆనందం సిందేగా అది వచ్చి మన స్వరూపం. ఇప్పుడు సూర్యునికి ఆ వెలిచం ఆ ప్రకాశం అనేదిని దానిలో ఉండే ఆ హీట్ ఆ వెప్పం అనేదిని దానిuடைய స్వరూపం, అది దాని వెత్తిగా అడంజాల్సిన అవశ్యం లేదు. దేనికంటే దానిuடைய ఇయల్బే అదే, అది ఆ వెప్పం గాని ఆ ప్రకాశం గాని ఉంది. అది మరి మన ఈ సత్సిత్ ఆనంద స్వరూపంగానే ఉండాము అనేదాని మనకు అది పురింజల, అదిగానే ఆ సిద్ధ వస్తుగా నేను ఉండేదాంచి
తత్పరం అంటే ఆ పరంపొరులుగానే ఆ మేలాన పరం అంటే మేలాన ఆ తత్ అనేప్పుడు ఆ అంద మేలాన పరంపొరుల్ అర్థం. ఇక్కడ వచ్చి ఆ పరంపొరులు ఏది ఆ బ్రహ్మం. దేని మనం அறிஞ்சுకోవాలనో ఆ ముళు ముదర్ పొరులే అదే. ఆ అధికానేని నే ఉంటాను అనేది నేను తెలుసుకునేప్పుడు అప్పుడు ఈ అజ్ఞానం అప్పుడు విలహితుంది. అక్కడ అది సూర్యన్ మాదిరి ప్రకాశించుతా ఉంది. మన దీని సూర్యన్ ఎగ్జాంపులే చూసేప్పుడు ఆ మేఘం మరచుతుంది అనే పోన దడవని చూసాం. ఇక ఒకటి మరచుతుంది అంటే ఇప్పుడు నన్ను నేను మరచుకున్నాను అంటే నాకు పెద్దగా ఒక పొరుల్ కావలే. ఒక బెడ్షీట్ అంటే ఆ బెడ్షీట్ వచ్చి చిన్నగా ఉండదు, నాకున్నా పెద్దగుంటనే నన్ను అది మరచింది వెళ్ళవును. அடுத்த ఆత్మాని మరచాలంటే ఈ అజ్ఞానం అనేది దానికి నా పెద్దగా ఉన్నా మరి పెద్దగా ఉంటే అనకు దాని పవర్ పెద్దగా ఉంటే అది ఎట్టో దీని ఇది చేసినలోను అట్టానిసిందా మనకు గ్యాప్ రావచ్చు. ఇక్కడ ఏం చెప్పారంటే అట్టలేదు. ఇప్పుడు సూర్యన్ మేఘాన్ని మరచుతుంది అంటే మననుடைய பார்வையிலேயே மேகம் மறைச்சதுந்தே தவிர సూర్యున్ని మేఘం నుంచి మరచిందే వెళ్ళదు. సూర్య వెలిచాలనే మేఘం అనేది మనకు బాగా తెలుతుంది. సూర్య వెలిచాలనే మేఘాన్ని కూడా ఉంది అనేసి మన పురించుకుంటున్నాము. అటనేప్పుడు మేఘం సూర్యున్ని మరచిందుకు వెళ్ళవదు, మన ఉடைய பார்வையிலேயே అది మరచుతుంది. అదే మరి మన ఉடைய వివేక శక్తి, అదావదు మన బుద్ధిలో మన ఒక அறிவு అట్టనిసి ఒకటిని చేసి పెట్టి ఉండామేగా, ఆ వివేక శక్తినియే ఇది మరచుతుందే తవిర ఆత్మని అది మరచిందుకు వెళ్ళవదు. ఏంటంటే ఈ ఆత్మ బ్రహ్మం అనేది అన్ని తావులో నీకమర నెరంజి ఉండేది, దాని మన మరచిందుకు వెళ్ళవదు అనేదాన్ని పురించుకోలే. ఈ అజ్ఞానం అనేది ఆత్మని మరచదు. ఏది మరచింది, ఇదేని మరచుతుంది మరి ఈ అజ్ఞానం? ఈ అజ్ఞానం మనవుடைய వివేక శక్తిని మరచుతుంది. మన బుద్ధిలో ఆ వివేక శక్తి అనేది మన ఒకటి తెలుతుంది. మన ఎంచేమిక ఈ జ్ఞానం మూలంగా ఇది చదివేప్పుడు మనకు అది పురించేందుకు ఆరంభిస్తుంది. ఆ పురిదల్ని ఈ అజ్ఞానం అనేది మన అభిమానం పెట్టేమేక ఈ ఒళ్ళు మనసు బుద్ధిలో దానిలో అభిమానం పెట్టే ఆ పట్టుదల ఆ అహంకారం ఏం చేస్తుంది అంటే దాని ఈ వివేక శక్తిని మరచుతుంది. ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు ఒక బిడ్డ బలూన్ కోసం మన ఏற்கனவே చూసిన ఉదాహరణనే ఇది కూడా. ఆ బలూన్ ఒడంజిపోయింది, బిడ్డ ఏడుతుంది. దేనికోసం ఏడుతుంది? దానికి ఆ వాళ్ళ ఆ బిడ్డకి ఈ బలూన్ అనేది వట్టే 5 పైసానే, లేకపోతే ఇప్పుడు 5 పైసా 10 పైసా ఉండదు కూడా చూడు. సరే అంతే, ఇది నుடைய మదిపు ఇంతే, అది ఒడంజిపోతున్నాను తిరిగి తీసుకోవచ్చు అనే ఇదింత దానికి తెలాదు. అది ఇది నా బలూన్, నేను ఇంత ఇదిగా ఉన్నది, ఆ బలూన్ ఒడంజిపోయింది, నేను ఎంత ఇదిగా పెట్టుకునేను, అది ఒడంజిపోయింది అనేప్పుడు దానికి వరుత్తం అవుతుంది. అభిమానం పెట్టేప్పుడు ఆ వరుత్తం అవుతుంది. అప్పుడు రోగ వివేక శక్తి అనేది మరచుతుంది. ఆ అరివు అనేది అక్కడ మరంజిపోతుంది. అదే ఇది ఈ అభిమానాన్ని పెట్టి దాన్ని మరచుతుంది. అభిమానం ఏం చేస్తుంది? ఆ వివేక శక్తిని అరివుని మరచుతుంది. ఇది మన పెద్దవంగానే ఏం చేసేము, ఆ బలూన్ని ఒడంజితనాలు దానించి ఒకట్లా మనాన్ని చేరుకుంటూ ఏడుతావా? లేదు, ఇది ఒకటినే లేదు, దీన్ని మన మార్చుకోవచ్చు, మన అంగట్లో కావాలంటే తీసుకోవచ్చు, ఇది ఒకటి లేదు అనే ఆ పురిదల్ మనకు వచ్చేప్పుడు మన దాని ప్రచనగా ఇచ్చేది లేదు. ఇదే మాదిరే అన్నినేని வாழ்க்கைలో నడిసే అన్ని ప్రచనగా మన ఎంచేప్పుడు అది దేని నుంచి ప్రచనగా అంచేము, ఈ అభిమానం పెట్టేదానించే మన అన్నిని ప్రచనగా అంచేము. మన ఒళ్ళుకు ఏదైనా నొప్పి వచ్చినాலும் సరే, లేకపోతే ఏదైనా வாழ்க்கைలో వేరే వేరే ప్రచనகள் వచ్చేంతనాலும் సరే, ఎది వచ్చినాலும் అప్పుడు మనకి ఎది మరచుతుంది? ఈ మనవుடைய ఆ அறிவுని
ఈ అజ్ఞానం ఈ అభిమానం అనేది మరచితుంది. అది మరచేపటికే మనకు దాని పురుంజుకుందుకు వెళ్ళవల అమోహం అనేది మది మయక్కం అనేది వస్తుంది. అప్పుడే అన్ని బంధాలని మనకు క్రియేట్ అవుతుంది. ఇదేది స్వయం సిద్ధంగా తనకానేని మనకు రోగ్గా ఆదిగా ఆ స్వరూపంగానే మనం ఉండేదానించి దాని దేని పట్టిని మరచిందుకు వెళ్ళదు. ఈ అజ్ఞానం మన వివేక శక్తినే మరచుతుంది. ఆ ఆ అజ్ఞానాన్ని మన నాశం అయ్యేప్పుడు అజ్ఞానం నాశం అయ్యేప్పుడు ఈ జ్ఞానం మూలంగా అది అழிంచేప్పుడు ఆటోమేటిక్ గా మన ఆ జ్ఞాన ప్రకాశంగానే ఆ బ్రహ్మంగానే మన ప్రకాశించేము అనేదే ఈ 16వ శ్లోకం మూలంగా చెప్పారు. అదావది దీనికి పరమార్థానంద స్వామి ఒక ఎగ్జాంపుల్ చెప్పినారు. మన ఒక రోడ్ లో పోతా ఉండాము, ఇరుట్టు వేళ రోడ్ లో ఏకపట్ట కుళీలు తోండి వేసిండారు. ఏదో టెలిఫోన్ దీనికో లేకపోతే వేరే ఏదో పైప్ నీళ్ళ పైపులు వేసిందిగో అక్కడ ఇదింత సాకడ కుళీలు ఇంత ఉన్నాయి రోడ్ లో అట్ట కుళీలు మనకు బోర్వెల్ వేసిన ఓట ఇట్ట మరి ఏకపట్ట ఓటలు ఉంది అంటే మన ఇరుట్టులో మనకు తెలాదు. ఏదిలో కానీ పళ్ళం మేడులో పడిందుకు వాய்పులు ఉంది. అదే ఇది మనకు ఈ వెళిచ్చం బాగా ఈ పగల్ వేళలో బాగా సూర్యుని వచ్చి బాగా వెళిచ్చం ఉన్నప్పటికి మన దాన్ని చూసి క్లీనా కాల్ని పెట్టి నడిచి పోతాము. గమనంగా చూసి అయ్యో పళ్ళం ఉంది తోండి వేసినాండు గమనంగా పోలే అట అనేసి గమనంగా పోతాము. ఈ జ్ఞాని ఎట్టా పోయింది, జ్ఞానికి ఆ జ్ఞానం ఉండేదానిచ్చి ఆ సూర్య వెళిచ్చం ఉండట్టుగా వాండుடைய జ్ఞానం అక్కడ ఫుల్ వెళిచాన్ని ఇచ్చేదానించి వాండుకు ఈ வாழ்க்கையில వచ్చే తడైகள் ఈ కుళీలు అన్ని వాడికి బాగా తెలిసేదానించి కుళిగా ఉంటనాலும் సరే మేడుగా ఉంటనాலும் సరే పల్లంగా ఉంటనాலும் అన్ని వాడికి తెలివిగా తెలుతుంది. ఆ జ్ఞానం మూలంగా క్లీన్ తెలిసేదానించి ఓ మేడు ఉంది నేను ఇవాళ కరెక్టా పోవలే అనేదాని పళ్ళం ఉంది మేడు ఉంది ఈ తావులో ఎట్టా పోవలే అనేది ఇంత పురుంజుకు క్లీనా వండి పోయేండి. అదే ఇది అజ్ఞానిగా ఉండే వాళ్ళు ఏం చేసేము ఆ పళ్ళ మేడులంతా పడి లేవిసి అన్ని పెట్లు పడుకుని అనగా దల్లుండి కొంచెంగా అని మన ఇంప్రూవ్ అవ్వుకుని కొంచెంగా మన ముయర్చి చేసి దాన్ని క్లీన్ చేసిన ఆ అజ్ఞానాన్ని విளக்கிందుకు ఏం చేయాలనో దాన్ని చేసేము. సరే ఇదే ఈ 16వ శ్లోకం మూలంగా చెప్పినారు. దీనిలో మన ఈ 2 శ్లోకానుடைய ముఖ్యత్వం அடுத்து వచ్చును చూతాడి. దాని ముందాది ఈ 17வது చూస్తా. అదావదు ఈ 2 ముఖ్యత్వం ఏమింటే మన ఈ అజ్ఞానానించే అన్నిని అజ్ఞానాన ఆవృతం జ్ఞానం ఈ అజ్ఞానానించే అదావదు அறியாமை నుంచే ఈ జ్ఞానం అనేది మறைக்கப்பట్టుంది అనేదాన్ని మనకు క్లీన్ ఈ శ్లోకాలలో చెప్పారు. ఇది 2 ముఖ్యమైన శ్లోకం. ఈ జ్ఞానం వచ్చేప్పుడు ఆ అజ్ఞానాన్ని ఎట్టా అழிచాచు అనేప్పుడు ఈ జ్ఞానాన్ని పెట్టే దాన్ని అழிచిరాచు. దాని ఈ జ్ఞానం వచ్చేప్పుడు ఆటోమేటిక్ గా ఎట్టా పగళ్ళు వచ్చేప్పుడు సూర్య ఉదయం అవంగా ఆటోమేటిక్ గా ఇరుಳು అనేది సకాపోతుందో అదే మరి ఈ జ్ఞానం మనకు రోగా రాంగా ఆ క్లారిటీ ఆ తెలివు బుద్ధిలో తెలివు రాంగా ఆటోమేటిక్ గా అన్నిని ఆ ఇరుటు అనేది సకాఫోను మనకుంటే ఆ అజ్ఞానం అనేది సకాఫోను దాని ఈ 2 శ్లోకాలు చెప్పారు. ముఖ్యమైన శ్లోకాలు 2. சரி அடுத்தது 17లో ఏం చెప్పబోయారంటే ఓ జ్ఞానినుடைய లక్షణం ఏమి అనే దాని మొదటి శ్లోకాలోని అనగా 2వ శ్లోకాలో దానియుடைய బలం ఏమి అనే దానిని చెప్పారు. దీనిలో వచ్చి ఈ జ్ఞానియుடைய లక్షణం చెప్పేప్పటికేని ఎట్టా వాండుடைய మన పక్వం ఎట్టా ఈ జ్ఞానం అడంజిన వెనక ఈ మనస్సు వచ్చి ఎట్టా పక్వం అడంజుతుంది అనేదాన్ని స్టెప్ బై స్టెప్ గా చెప్పుకొచ్చారు. ఈ జ్ఞానం అడంజిన వెనక జ్ఞానం ఎట్టా వాడు అడంజేందు
వాడి ఎట్టా మనసు పక్వం అవి దల్లోనే నిలచి ఉంది అనే దాన్ని బట్టి స్టేజ్ బై స్టేజ్ గా అని దీనిలో చెప్పారు. ఇదింత దేనికి ఇట్టతా చెప్పారంటే మనని ఆ స్టేజ్ బై స్టేజ్ గా ఎట్టా దీని ఎత్తు రావచ్చు అనే దానికి మనకు ఒక క్లూగా మనకి ఇండికేషన్స్ ఇట్ట మరింత చెప్పేప్పుడుగే మన ఏ నెలలో ఉండావో ఇంకా ఎట్టా మనం మార్చుకోలే ఏ స్టేజ్ లో ఉండావో ఏ స్టేజ్ కి పోగలే అడుగు అనేది ఇంత మనకు పురించును అనే దానికోసం నేను ఇదింత మన గవ్వడంగా ఈ శ్లోకాలంతా చదవాలే. ఇది వద్ద ముఖ్యమైన శ్లోకం. ఇదిని 17 సూతాడి. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టా తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. దీనిలో 4 స్టేజెస్ 4 నిలయలని చెప్పారు. తద్బుద్ధయః తదాత్మానః తన్నిష్టాః తత్పరాయణాః. ఇట 4 లెవెల్ చెప్పారు. మనసునుடைய పరిభాగం. ఈ జ్ఞానాన్ని అడంజిన వెనక మనసు ఎట్టా పక్వపడుతుంది. అంతరంగ పరిభాగం అంటారు సంస్కృతాల. అంతరంగ అంటే ఈ మనసునుடைய పరిపక్వం. అది ఎట్టా కొంచెం కొంచెంగా పక్వాన్ని అడంజుతుంది అనగా அடுத்த లైన్ లో విదేహ ముక్తి. అదే జ్ఞాన బలన్. ఈ బలన్ ఏమి తిరిగి మనం పుట్టము అనేదే. పునర్హ ఆవృత్తి తిరిగి మన పుట్టము అనేదాన్ని அடுத்த లైన్ లో చెప్పారు. తద్బుద్ధయః తదాత్మానః తన్నిష్టాః తత్పరాయణాః గచ్చంతి పునః ఆవృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. తద్బుద్ధయః అంటే దల్లోనే బుద్ధిని పెట్టుకుండే వాళ్ళు. దిల్లో ఆ బ్రహ్మలో ఇది మొదటిదిలో చెప్పినామేక ఆ జ్ఞానం ఏమి? ఆ బ్రహ్మ జ్ఞానం. బ్రహ్మ జ్ఞానం అంటే ఏమి? ఈశ్వరుని ఆ జీవన్ని ఒకటే ఆ ఐక్య జ్ఞానం. రెండు దానిuடைய పారమార్థిక దృష్టిలో చూసేప్పుడు దానిuடைய ఉண்மை తన్మైని మన ఎంచి చూసేప్పుడు విచారం చేసి చూసేప్పుడు అది వచ్చి సచ్చిత్ ఆనంద స్వరూప లేకుండా వేరే ఒక్కటినే లేదు అట్టానిసి బుద్ధిలో వాళ్ళు క్లియర్ గా పురించుకున్న వాళ్ళే. ఆ ఉయర్ந்த మేలాన జ్ఞానాలో మూழ்గిన వాళ్ళు దానిలోనేని ఆ బుద్ధిలో వాళ్ళు క్లియర్ గా దాన్ని పురించుకునే వాళ్ళు. అదే తద్బుద్ధయః. ఆ కారణం మన బుద్ధి అనే ఆ ఇన్స్ట్రుమెంట్ ఉంది కరివి. ఆ కరివిలో ఆ ఇంటెలెక్ట్ లో ఏం పురించుకుంటున్నాము? నే వచ్చి ఆ బ్రహ్మనే. నే ఈ ఒళ్ళు అనాత్మగా ఉండే ఈ ఒళ్ళు మనసు బుద్ధి నే లేదు. నే వచ్చి ఆ బ్రహ్మనే అనేదాన్ని పురించిన వాళ్ళు. అదే తద్బుద్ధయః. శ్లోకానికి మట్టం అర్థం ఇవాళ చూసిట అనగా విளக்கம் அடுத்தదిలో చూద్దాం. తద్ ఆత్మనః. తదాత్మనః అంటే ఆ తనని అదావదు ఆ తత్తుன்னு వస్తుంది. ఆ తత్తు పూరం ఆ బ్రహ్మం అటాన్సి మన అర్థపడుకోవాలి. ఆ అన్నితాలో సత్యం జ్ఞానం అనంతంగా ఉండే ఆ బ్రహ్మం. ఆ బ్రహ్మంగానే తత్ ఆత్మనః అనేప్పటికి ఆ బ్రహ్మానియేని తనకురోగా ఉండే ఆత్మగా వాళ్ళు ఎంచారు. మొదట ఆ బుద్ధిలో దాన్ని తెలుసుకుంటున్నారు. రెండో మాట అది తనగానే ఎంచి దానిలో ఆ స్వరూపంగానేని వాళ్ళు అవితున్నారు. ఇప్పుడు ఆత్మన్యేవ ఆత్మనా నిష్టగా అనేసి చెప్పేమి ఆట మారితని దానిలోనే వాళ్ళు సంతోషపడే వాళ్ళు అటంతా చూసినామి 2వ అధ్యాయంలో
మూడవ అధ్యాయంలో చూసాము, 4వ అధ్యాయంలోని చూసాము. అన్నిలోని దల్లోనే తృప్తి అయ్యేవాళ్ళు, దల్లోనే సంతోషపడేవాళ్ళు. అట్ట ఆదినే తత్ ఆత్మనః, మొదట దాన్ని తెలుసుకుంటున్నాము అనగా దల్లోనేని మన లయించిందుకు ఆరంభిస్తున్నాము. దానేని నా ఆత్మ బ్రహ్మంగా ఎది ఉందో, ఏ పరంపరులు అన్నితావులో ఉందో అదిగానే నే ఉండాను అటానిసి ఎంచేది తత్ ఆత్మనః. அடுத்து తత్ నిష్ఠ అంటే దల్లోనే ఏ దీని వాళ్ళు పురించుకుంటున్నారో దల్లోనే ఉరుదిగా ఉండేవాళ్ళు. అదే తత్ నిష్ఠ, ఆ బ్రహ్మలోనేని ఉరుదిగా ఉండేవాళ్ళు. அடுத்து తత్ పరాయణః, పరాయణాக అనేప్పుడు దాని వచ్చి 2 అర్థం ఎత్తుకుంటున్నారు. ఒకటి వచ్చి దానేని లక్ష్యంగా గోల్ గా ఎంచేవాళ్ళు తత్పరాయణాக అని, ఇంకొక అర్థం వచ్చి ఆ దిల్లోని అదావదు ఏ ఆత్మన్యేవ ఆత్మనా తుష్టగా చెప్పేవి ఆ మేలాన లక్ష్యాలలోని వాళ్ళు అట్నే దల్లోనే లయించిన వాళ్ళు. ఆ పరాయణాக అనేప్పుడు దల్లోనేని వాళ్ళు ఫుల్ తనని డెడికేట్ చేసి அதாவது ஆத்மாராமக బ్రహ్మ సాధన నిరపేక్షాக, అదావదు ఈ బ్రహ్మని సాధనగా లేకుండా దానికి ఆ బ్రహ్మంగానే వాళ్ళు అవిన వాళ్ళు ఏ సాధన ఒక ఉపాయం చేసి ఆ బ్రహ్మాన్ని అడంజాలని లేకుండా దేనిని సార్ந்து లేకుండా అదిగానే అభినవాళ్ళు. తత్పరాయణాக అంటే అదిగానే అభినవాళ్ళు అట్ట ఒక అర్థం. సరే, ఇట్టు ఉండేవాళ్ళు ఏమేరు దానికి அடுத்த గచ్చంతి పునః ఆవృత్తి, గచ్చంతి అపునః ఆవృత్తి అంటే తిరిగి వాళ్ళు వచ్చేది లేదు. ఈ పిరప్పు ఇరప్పు అనే సుళల్ ఉందిగా, దల్లో తిరిగి వాళ్ళు మాట్టుకునేది లేదు. అప్పు గచ్చంతి అపునః, అపునః అంటే తిరిగి వచ్చేది లేదు, పునః అంటే తిరిగి వచ్చేది, అపునః అంటే తిరిగి వాళ్ళు ఆవృత్తి అంటే తిరిగి ఆ సుట్టి అవుతుంది ఆ సుళల్, పిరప్పు ఇరప్పు అనే ఆ సుళల్లో వాళ్ళు వచ్చేది లేదు. జ్ఞాన నిర్ధూత కల్మసాహ, ఈ జ్ఞానాన్ని పెట్టి నిర్ధూత అంటే ఉదరి తోసేది. ఈ జ్ఞానాన్ని పెట్టి ఈ అనాత్మ విషయాల్ని, కల్మసాహ అంటే పాపాలు, ఈ అభిమానం పెట్టి మనకి ఏ దోషాలు కుట్రాలు వచ్చిందో మనసుకి దాని పూరా ఉదరి తోసిన వాళ్ళంట. జ్ఞాన నిర్ధూత కల్మసాహ అంటే జ్ఞానతినాల్, ఈ జ్ఞానాన్ని పెట్టి ఏం చేసేరు వాళ్ళు అన్ని పాపాలని అழிచి తినారు. నిర్ధూత అంటే అన్నిని అழிచేరు అనే అర్థం. అన్ని ఉదరి తోస్తున్నారు అట అనేసి మన అర్థెత్తుకోవాలి. అట ఉదరి తోసేపటికి వాళ్ళకి తిరిగి పిరప్పు ఇరప్పు అనే సుళల్ అనేది వాళ్ళకి రాదు అనేదాన్ని పురించుకోవాలి. సరే, టైం అయింది, దీంతో ముడుచుకుంటాడు. ఈ శ్లోకాన్ని ఇంకా నిండా చెప్పాల్సినది అర్థ క్లాస్ లో దాన్ని చూసుకుంటాం.